సీఎం రేవంత్ సీరియస్. కొత్త డిస్కం లొల్లి. ఏపీలో డీఎస్సీ పాలిటిక్స్. రాహుల్తో షర్మిల భేటీ. సిద్ధరామయ్య డిమాండ్లు. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. కల్తీ లిక్కరుకు 18 మంది బలి. ప్లాస్టిక్ నోట్ల ప్రణాళికలు. పాక్కు ట్రంప్ గండం. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై దంగలు కొనసాగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎవరూ అధైర్యపడద్దని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయితే కొనుగోలు ఆలస్యం చేయడంతో రైతులు నష్టపోతున్నారని, పంటలు అకాల వర్షానికి తడిసి ముద్దవుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నామని, వాటికి కనీసం మద్దతు ధర చెల్లించామని తెలిపారు. రైతుల మద్దతు ధర కోసం 16,000 కోట్లకు పైగా ఖర్చు చేశామన్న ఉత్తమ్, తాము వచ్చాక పండిన 5 పంటల్లో రికార్డు స్థాయిలో కొనుగోలు జరిపామన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీజేపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తూ ధాన్యం కొనుగోలు సెంటర్లలో నిస్సిగ్గుగా తిరుగుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా మక్కలను కొనుగోలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ధర ఇవ్వదని ప్రకటించినప్పటికీ తాము మొత్తం ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ నేతలు యాత్రలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. యూరియా విషయంలో కేంద్రం ఇబ్బంది పెడితే ఊరుకోబోవని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడతామన్న పొన్నం కాంగ్రెస్ ఎంపీలతో ఆందోళన చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. రైతులను ప్రతిపక్షాలు రాజకీయం కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించిన మంత్రి ఇప్పటికే భారీగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఇక్కడ హమాలీలు సరిపడా లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి తూకం వేశామని తెలిపారు. గోదాంలు వరి ధాన్యంతో నిండుకున్నాయని పేర్కొన్నారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్ మంత్రులకు బీజేపీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు గోస, బీజేపీ భరోసా యాత్రతో కాంగ్రెస్ కు భయం పట్టుకుందన్నారు. తాము పోరాటం చేయగానే ప్రభుత్వం దిగొచ్చి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసిందని తెలిపారు. ప్రభుత్వం ముందుగానే సమీక్షలు, జిల్లాలో కల్లాల బాట పడితే బాగుండేదన్నారు. 80% ధాన్యం కుప్పలు అలానే ఉన్నాయని, ప్రభుత్వం అబద్ధం చెబుతోందని విమర్శించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలవానిపల్లెలో రైతులు ఆందోళన చేశారు. డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రంలో వడ్లు తూకం వేయటం లేదని ఆరోపిస్తూ కాంటాను ఎత్తుకెళ్లారు. 4 రోజులైన ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. తూకంలో కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంటాను ఎత్తుకెళ్లి గ్రామ పంచాయతీలో పెట్టారు. అకాల వర్షంతో ఇబ్బంది పడుతున్నామని, వడ్లు ఎప్పుడు కొంటారని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పీఏసీ మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ లో పనితీరు దారుణంగా ఉందన్నారు. దీనిపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇవ్వాలని కోరగా, త్వరలోనే కమిటీ వేసి పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని పొన్నం వివరించారు. పార్లమెంట్, అసెంబ్లీ డివిజన్ వారీగా కమిటీలు వేయాలని సూచించారు సీఎం రేవంత్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియతో సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తగ్గించి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. బెంగాల్లో 92 లక్షల ఓట్లు తొలగించి అర్జీ పెట్టుకుంటే 31 లక్షల ఓట్లు మాత్రమే చేర్చారన్నారు. అక్కడ ప్రభుత్వం మారటానికి 30 లక్షల ఓట్లు మాత్రమే కారణమయ్యాయని విమర్శించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని నిర్మించారో చెప్పాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ఇళ్లే తమ రెఫరెండం అన్నారు. గ్రామాల్లో ఇళ్ల గురించి మాట్లాడలేక హైదరాబాద్ గురించి ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. తమది చేతల ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రైతు డిస్కంను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇది అన్నదాతలకు ఉరివేసే డిస్కం అన్నారు. రైతుల జీవితాలను చీకట్లోకి నెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఉచిత విద్యుత్తును తొలగించేందుకు ప్రతిపాదన తెస్తున్నారని ఆరోపించారు. ఈఆర్సీ అనుమతి లేకుండానే జూన్ 2వ తేదీన ప్రారంభిస్తున్నామని సీఎం ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. రైతు డిస్కంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హాట్ కామెంట్స్ చేశారు. రైతు డిస్కం పేరుతో అన్నదాతలను ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందన్నారు. ఈ డిస్కం రైతులకు ఉపయోగపడేది అయితే సీఎం రేవంత్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదని క్వశ్చన్ చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రైతు డిస్కంను ఎందుకు రహస్యంగా దాస్తోందని ప్రశ్నించారు. దీనిపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. అటు రైతు డిస్కంపై ఈఆర్సీ బహిరంగ విచారణలో గందరగోళం ఏర్పడింది. రైతుల ముసుగులో కొందరు విద్యుత్ దొంగతనం చేస్తున్నారని సీఎండీ ముషరఫ్ అలీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి అభ్యంతరం తెలపగా కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గందరగోళం తలెత్తింది. సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు మొదటి విడతలో 18,400 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 229 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ కోర్సుల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
క్యూర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను 50 ఏళ్ల అవసరాల దృష్టిలో పెట్టుకుని నిర్మించాలని సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. క్యూర్ పరిధిలో అఫోర్డబుల్ ప్లాట్ల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ కావడంతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటివి వాస్తు ప్రకారం ఉండాలన్నారు. 10 అంతస్తుల వరకు భవనాలను ప్లాన్ చేయాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ బకాయిల తొలి విడత మొత్తాన్ని విడుదల చేసింది. ఉద్యోగుల బకాయిలను కేవలం 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా 2,000 కోట్లను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కస్టడీ ముగియడంతో మళ్లీ జైలుకు తరలించారు. 3 రోజుల విచారణ అనంతరం అతన్ని కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తర్వాత చెర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. కూకట్పల్లి డీసీపీ రితురాజ్ పర్యవేక్షణలో బండి భగీరథ్ ను పోలీసులు 3 రోజుల పాటు విచారించారు. అరణ్య ఫామ్ హౌస్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ బీజేవైఎం ఆందోళన చేసింది. గన్ పార్క్ ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పిన భృతి ఎందుకు ఇవ్వట్లేదని క్వశ్చన్ చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ అబద్ధపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. జగిత్యాలలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బీజేపీ నాయకురాలు బోగస్ రావణకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎమ్మెల్యే సంజయ్కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు వాల్ పోస్టులు అతికించారు. అవినీతిపై చర్చకు రావాలంటూ ఒకరికొకరు సవాల్ చేసుకున్నారు. పోస్టులతో జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏపీలో డీఎస్సీ వ్యవహారం పొలిటికల్ హీట్ రాజేస్తోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుంటే అందుకు కూటమి సర్కారు ఘాటుగా బదిలిస్తోంది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు. డీఎస్సీపై వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టారని సూచించారు. డీఎస్సీ నోటిఫికేషన్ అడ్డుకునేందుకు వైసీపీ చేసిన కుయుక్తులను ప్రజల ముందుంచాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్ చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో నిరసన తెలిపిన వైసీపీ నేతలు డీఎస్సీలో అవకతవకలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ కారణమని విమర్శించారు. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వెల్లంపల్లి. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డీఎస్సీపై వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇప్పుడు ధర్నాలు చేస్తున్న నేతలు గతంలో ఎన్ని టీచర్ పోస్టులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో గ్రూప్ 1 పోస్టులు అవకతవకలు చేశారని, ఓ ప్రైవేట్ రిసార్ట్లో పేపర్స్ ను వాల్యుయేషన్ చేశారని ఆరోపించారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ ను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యుత్ శాఖపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ కారిడార్ సహా కరెంటు సరఫరాపై ఆరా తీశారు. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్ కు అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికోసం 22,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏపీలో గోదావరి పుష్కరాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. 6 జిల్లాలో 262 పుష్కర పంచాయతీలను గుర్తించినట్లు తెలిపారు పవన్. మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపాలిటీ సామర్థ్యానికి తగిన విధంగా మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పోలవరం జిల్లా సమీపంలోని అడవుల్లో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. పులి సంచారంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, బృందాలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తిరగాలన్నారు. అత్యాధునిక సాంకేతికత సహకారంతో పులి కదలికలపై నిఘా పెట్టాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. మహానాడు విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కోట్లాది మంది టీడీపీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారని, తాను ఈ పదవిని చేపట్టిన తర్వాత జరిగిన తొలి మహానాడు అన్నారు. టీడీపీ టీం కృషితో మహానాడు విజయవంతమైందని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. ఏపీ మంత్రి లోకేష్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. రాణిపేట జిల్లాలోని అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి లోకేష్ కు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. కాలినడకన 420 మెట్లు ఎక్కి యోగ ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించారు లోకేష్. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు చేసినట్లు తెలిపింది. కరెంటు బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 దర్శన టికెట్లలో ఇప్పటికే 10,000 విరాళం చెల్లించి దర్శన టోకెన్ కోసం వేచి చూస్తున్న అన్నదాతలకు ప్రతిరోజు 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించేందుకు నిర్ణయించారు. ఈ సదుపాయం 2025 మే 1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు వర్తించనుంది. కడప జిల్లా జమ్మలమడుగులో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు నేలకూరటంతో నగరంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు నేలకూరిన చెట్లను తొలగిస్తున్నారు. ఢిల్లీలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బిజీగా గడిపారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడంతో హైకమాండ్ ముందు తన డిమాండ్లను ఉంచినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, ఖర్గేతో సమావేశమైన సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించారు. తన కుమారుడు యతీంద్రకు కీలక శాఖలు అడుగుతున్నట్లు సమాచారం. కేబినెట్లో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యపై డీకే శివకుమార్ పొగడ్తల వర్షం కురిపించారు. కర్ణాటక అభివృద్ధిలో సిద్ధరామయ్య సేవలు మరవలేమన్నారు. 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ అభివృద్ధికి సిద్ధరామయ్య ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ఆయన జీవితం అత్యుత్తమ ఆలోచనకు ఉత్తమ నిదర్శనమన్న డీకే పదవీ కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు కర్ణాటక అభివృద్ధిలో నిలిచిపోతాయని చెప్పారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సీఎం పదవికి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేశారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ మధ్యప్రదేశ్లో ఉండటంతో లోక్ భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రం సమర్పించారు. మధ్యప్రదేశ్ నుంచి బెంగళూరు చేరుకున్న గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. కాంగ్రెస్ లో కొత్త సీఎంను ఎన్నుకునే ప్రక్రియ శనివారం జరగనుంది. బెంగళూరులో సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ మీటింగ్ జరగనుంది. శుక్రవారం జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో వాయిదా వేశారు. సీఎల్పీ మీటింగ్ కు కేంద్ర నాయకులు వస్తున్నారని, పార్టీ ఎమ్మెల్యేలంతా బెంగళూరులోనే ఉండాలని డీకే శివకుమార్ కోరారు. జూన్ 1న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. కర్ణాటకలో మంత్రుల ఇళ్ల దగ్గర బోర్డులను తొలగించారు. కేబినెట్ రద్దు కావడంతో నేమ్ బోర్డులను సిబ్బంది తీసివేశారు. ఇళ్లు, కార్లపైన పేర్లను తొలగించారు. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు లేదా సీఎం రాజీనామా చేసి కొత్త కేబినెట్ ఏర్పాటు అవుతున్నప్పుడు పాత మంత్రుల నేమ్ బోర్డులను తొలగించడం ఒక సాధారణ పరిపాలన ప్రక్రియ అని అధికారులు తెలిపారు. కర్ణాటక రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందించారు. పదవుల కన్నా పార్టీకి, ప్రజలకే కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. వ్యక్తి కన్నా పార్టీ గొప్పదన్న కేసీ వేణుగోపాల్ అధికారం కన్నా ప్రజలే ముఖ్యమని తెలిపారు. ఎందుకంటే కాంగ్రెస్ కు పార్టీ, కుటుంబం, ప్రజలే లక్ష్యమని పేర్కొన్నారు. సంక్షేమ పాలన, రాజకీయ పోరాటాలతో ప్రజల ప్రేమ, నమ్మకాన్ని సిద్ధరామయ్య గెలుచుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక ఖర్గే అన్నారు. కర్ణాటకలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రులు ఒకరిగా రికార్డు సృష్టించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజానుకూల కార్యక్రమాలతో ఆయన ప్రజల నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. తమ తరం నేతలకు, భవిష్యత్ యువ రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆమె రాహుల్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలో రాజ్యసభ సీట్లు ఖాళీ కావడంతో తనకు అవకాశం కల్పించాలని షర్మిల కోరినట్లు సమాచారం. హైడ్రాలో ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించడంతో వారి జీవితాలు కొత్త వెలుగులు వచ్చాయి. మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్స్ కు హైడ్రా అవకాశం కల్పించింది. హైడ్రా ఈగల్ టీమ్ గా నామకరణం చేసి విధుల్లో భాగస్వాములను చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రాన్స్జెండర్లు చెబుతున్నారు. ఆక్రమణదారుడు ఎంతటి వారైనా బెదరకుండా విధులు నిర్వహించి ప్రజా ఆస్తులు కాపాడటంలో భాగస్వామ్యం కానున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో అడ్వకేట్ మొయినుద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కాంగ్రెస్ నేత ఆలం ఖాన్, అతని కుమారుడితో పాటు మరో 3 అరెస్ట్ అయ్యారు. వీళ్లు 25 లక్షల సుపారీచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. మొయినుద్దీన్ ను చంపేందుకు 10 సార్లు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ రిచ్ కిడ్ స్ట్రాప్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో జతిన్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ సహా పలువురిని విచారించిన పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకుని కీలక విషయాలు రాబట్టారు. ఈ కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. కరీంనగర్లో సంచలనం రేపిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ ను కరీంనగర్ తీసుకొచ్చారు. పీటీ వారెంట్ పై నిందితుడిని నగరానికి తీసుకొచ్చి దోపిడీపై విచారిస్తున్నారు. బీహార్లోని పూర్నియా సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న సుబోధ్ సింగ్ ను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో ఓ పోలీసు రెచ్చిపోయాడు. కర్రీ పాయింట్ దగ్గర తాను పోలీసులంటూ మధ్యమతలో రచ్చ చేశాడు. ఏఎస్ఐ రాము కర్రీ పాయింట్ దగ్గరకు వెళ్లి తనకు కావాల్సినవి పార్సల్ చేయించుకున్నాడు. డబ్బులు ఇవ్వాలని కోరగా తాను ఏఎస్ఐ అంటూ కర్రీ పాయింట్ యజమానితో గొడవకు దిగాడు. ఇద్దరు పరస్పరం దాడి చేసుకోవడానికి ప్రయత్నించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో విషాదం జరిగింది. శ్రీ చైతన్య కాలేజ్ క్యాంపస్ లో విద్యార్థి బలవన్మరణం చేసుకున్నాడు. అనంతపురానికి చెందిన యశ్వంత్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజ్ యాజమాన్య వేధింపులే కారణమని బంధువులు ఆరోపించారు. కాలేజ్ దగ్గర ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 4 లక్షల ఫీజు కట్టించుకుని శవాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్ పైప్లైన్ రోడ్లోని కార్ మెకానిక్ షెడ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో షెడ్ లోని కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆపరేషన్ సింధూర్తో ఇండియన్ ఆర్మీ సత్తా చాటిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో పాల్గొన్న 100 మంది అధికారులు, నావికాదళం వైమానిక సిబ్బంది, ఆర్మీ సైనికుల వ్యక్తిగత అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసిన సైనికులకు పుస్తకాన్ని అంకితమిస్తున్నారని ప్రకటించారు రాజ్నాథ్ సింగ్. పినరయ్ విజయన్ ఇంట్లో ఈడీ సోదాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఎం సతీష్ తెలిపారు. కేరళం పోలీసులతో సంబంధం ఏముందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఈడీ అధికారులను ఎలా పంపిస్తారని క్వశ్చన్ చేశారు సతీష్. ఇందులో ఎలాంటి రాజకీయ కక్షలు లేవన్న సతీష్ శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని చెప్పారు. కేరళ
ఏపం రాజకీయాల్లో మరోసారి వందే మాతరంపై వివాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో వందే మాతరం గేయాన్ని పూర్తి స్థాయిలో పాడకపోవడంపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ ఎప్పుడు హాజరైనా సరైన ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుందని తెలిపారు. తన ప్రసంగానికి ముందు తర్వాత వందే మాతరం గేయంలోని మొదటి చరణాలను మాత్రమే ప్లే చేశారని చెప్పారు. పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ విజయం దక్కింది. మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మెజార్టీ స్థానాలు సత్తా చాటడంతో ఆప్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు కార్యకర్తలు స్వీట్లు తినిపించి డ్యాన్సులు చేశారు. పంజాబ్ వ్యాప్తంగా 75 మున్సిపల్ కౌన్సిళ్లు, 20 నగర పంచాయతీలకి నెల 20న పోలింగ్ జరిగింది. ఢిల్లీలో ఆటో డ్రైవర్లతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముచ్చటించారు. పార్కులో వారితో కలిసి సరదాగా గడిపారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న రాహుల్ గాంధీ వారితో కలిసి భోజనం చేశారు. పార్లమెంట్లో వారి సమస్యలు లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అనంతరం కాన్వాయ్ను వదిలిపెట్టి ఆటోలోని ఇంటికి వెళ్లారు రాహుల్ గాంధీ. నీట్ పేపర్ లీక్ ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యవేక్షణ ఉన్నా వైఫల్యం ఎలా జరిగిందని ప్రశ్నించింది. వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు అసలు సమస్య ఆగదని వ్యాఖ్యానించింది. జరిగిన సంఘటన యువతకు తీవ్రమైన మానసిక క్షోభను కలిగించిందన్న సుప్రీంకోర్టు వారిని నిరాశపరిచొద్దని పేర్కొంది. మరోవైపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అటు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్తో సహా తమ పర్యవేక్షణలు నిర్వహించే పరీక్షలన్నీ సమగ్రత, పారదర్శకతతో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. హైకోర్టులకు సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత అత్యధికంగా 3 నెలల్లోపే సమయం తీసుకోవాలని తెలిపింది. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత కూడా పలు కారణాలతో తీవ్ర జాప్యాలు చోటు చేసుకోవడంతో చర్యలు చేపట్టింది ధర్మాసనం. బెయిల్ దరఖాస్తులపై అదే రోజు తీర్పులు ప్రకటించడం ఉత్తమమని చెప్పింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు సుప్రీంకోర్టులో రిలీఫ్ దక్కింది. సెలక్షన్ ట్రయల్స్ లో ఆమె పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ దశలో ఆమెను వెనక్కి రమ్మని చెప్పడం భావ్యం కాదని అభిప్రాయపడింది. సెలక్షన్ ట్రయల్స్ లో వినేష్ పోటీ పడేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. WFI సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ వాయిదా వేసింది. హీరో నాగ చైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వ్యక్తిగత హక్కులు పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, దృశ్యాలు వాడుతున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు హీరో నాగ చైతన్య. ఈ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నాగ చైతన్యకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై వరకట్న వేధింపులు, హత్యలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళను అత్తారింట్లో వేధించి ఉరివేసుకుని చనిపోయేలా చేసిన ఓ కేసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిల్ని పెళ్లిళ్లు చేసుకోవటం ఎందుకు, తర్వాత వారిని వారి కుటుంబ సభ్యులను పీడించడం ఎందుకు అని ప్రశ్నించింది. ఈ కేసులో జోక్యం చేసుకోవటాన్ని నిరాకరిస్తూ భర్త కుటుంబ సభ్యుల ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వారికి హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా ఈ వృత్తిలోకి నెట్టబడిన బాధితులకు మధ్య చాలా తేడా ఉందని వ్యాఖ్యానించింది. వీరి మధ్య తేడాను గుర్తించాలని సూచించింది. మేజర్లు అయిన సెక్స్ వర్కర్లపై పోలీసులు దాడి చేయడం, వారిపై కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని తెలిపింది సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా అందరికీ అన్నింటికీ ఒకే హెల్ప్ లైన్ నెంబర్ అమల్లోకి రాబోతోంది. 112 నెంబర్ను దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ నెంబర్గా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా ఈ నెంబర్ అమలయ్యేలా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడు ఒక్కడే వీఐపీ అని వ్యాఖ్యానించింది. భగవంతుడు ఎవరి కోసం వేచి ఉండడన్న న్యాయస్థానం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలేదని స్పష్టం చేసింది. దేవుడు ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. ఆలయాల్లో స్పెషల్ పెయిడ్ దర్శనాలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేయడంపై కేంద్ర ప్రభుత్వం ఎక్స్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి కారణం లేకుండానే తమ పార్టీ ఖాతాను ఎక్స్ నిలిపివేసిందంటూ అభిజిత్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా దీనిపై విచారణ చేపట్టింది. అయితే తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించింది. తదుపరి విచారణ జూలై 7వ తేదీకి వాయిదా వేసింది. ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్ కు రిమాండ్ విధించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. జూన్ 2 వరకు ఇద్దరికి రిమాండ్ కొనసాగనుంది. దీంతో ఇద్దరిని 5 రోజుల కస్టడీకి అప్పగించాలని మధ్యప్రదేశ్ హైకోర్టును సీబీఐ కోరింది. దీనికి హైకోర్టు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 2 వరకు ఇద్దరు సీబీఐ కస్టడీలోనే ఉంటారు. అటు ట్విషా శర్మ మృతి కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ట్విషా మరణానికి ముందు 20 లక్షల షేర్లు భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్ బదిలీ చేయించుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. మరోవైపు తన కొడుకు వల్ల గర్భం రాలేదని, దాన్ని తొలగించుకోవాలని గిరిబాలా సింగ్ ఒత్తిడి చేసినట్లుగా గుర్తించారు. ఈ విషయంలో తీవ్ర ఘర్షణ జరగడంతోనే ట్విషా శర్మకు గాయాలైనట్లుగా నిర్ధారణకు వచ్చారు. అటు పూణే కల్తీ మద్యం కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్ సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని పూణే, పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనర్లను ఆదేశాలు ఇచ్చారు. కల్తీ మద్యం నెట్వర్క్ ను అధికారులు గుర్తించారని, దీంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
మహారాష్ట్ర పూణేలో అక్రమ మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలో దుకాణంపై ఎన్సీపీ ఎస్సీబీ కార్యకర్తలు దాడి చేశారు. షాపును పూర్తిగా ధ్వంసం చేశారు. రేకుల షెడ్డును పూర్తిగా తొలగించారు. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాద ముఠా కుట్ర పన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల ఏకకాలంలో ముమ్మర సోదాలు చేపట్టింది. జస్వీర్ చౌదరి తన నెట్వర్క్ సహాయంతో భారత్ పాక్ సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని, ఐఈడీలతో కూడిన కన్సైన్మెంట్ను అక్రమంగా దేశంలోకి రప్పించినట్లు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. రాజౌరి జిల్లాలోని ముంజకోట్ సెక్టార్లో ఉన్న గంభీర్, డోరిమల్ అటవీ ప్రాంతాల్లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 6 మృతి చెందారు. బెట్వాన్ నదిపై వంతెన నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీహార్లో భారీ వర్షం కురిసింది. పాట్నాతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచుకొట్టింది. కారు మబ్బులు కమ్మేయడంతో పట్టపగిలే చీకటైంది. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూసే. సెన్సెక్స్ 1092 పాయింట్ల నష్టంతో 74,778 వద్ద ముగిసింది. నిఫ్టీ 359 పాయింట్ల నష్టపోయి 23,548 వద్ద క్లోజ్ అయింది. అమెరికా, ఇరాన్ చర్చలు కొలికి రాకపోవడంతో మదుపరులు అభద్రతా భావానికి గురయ్యారు. లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. విదేశీ సంస్థాగత మదుపరులు కూడా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. దాదాపు 50% పడిపోయి 823 రూపాయల నుంచి 414కు చేరాయి. అయితే ఈ పతనం వల్ల పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెప్పారు. ఎల్ఐసి తమ వాటాదారులకు తొలిసారిగా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించడంతో ఒక షేర్ ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి అదనంగా మరో షేర్ ఉచితంగా లభిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టును మరింత విస్తరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రీటైల్ రంగానికి విస్తరించాలని భావిస్తోంది. ఫైనాన్షియల్ అసెట్ టోకనైజేషన్ కున్న అవకాశాలను పరిశీలించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా సిబిడిసి పైలట్ ప్రాజెక్టులో మరింత మందిని భాగస్వాములను చేయాలనుకుంటోంది. అటు పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు కరెన్సీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ వేసింది. పాట్నా, ముంబైలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాలిమర్ నోట్ల గురించి చర్చ జరిగినట్లు సమాచారం. పాలిమర్ నోట్లకు ఎక్కువ సెల్ఫ్ లైన్ ఉంటుందని, తయారీ కోసం తక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. దేశంలో తొలి విద్యుత్ కారును టయోటా లాంచ్ చేసింది. టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పేరుతో దీన్ని తీసుకొచ్చింది. హ్యూండాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ ZS, మారుతి సుజుకి ఈ విటారాకు పోటీగా లాంచ్ చేశారు. దీని ధరను 23,60,000గా కంపెనీ నిర్ణయించింది. అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన వేరియంట్ సింగిల్ ఛార్జ్తో 543 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ ధృవీకరించింది. ఏడాది ఎల్ఎస్జీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.